ఒక పచ్చి, పచ్చి నిజం చెప్పన్నా, ఆడది డబ్బు చూస్తది. డబ్బు చూస్తది, సుఖం చూస్తది. అండ్ నిన్ను లవ్ చేయాలన్న ఏ అమ్మాయైనా నిన్ను లవ్ చేయాలా, నీతోటి హ్యాపీగా ఉండాలా అంటే డబ్బు చూస్తది, ఆస్తి చూస్తది. అరే ఇప్పుడు ఒక ఆమె ఇప్పుడు రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్ జరిగింది చూడు. ఒక ఆమె వాళ్ళెవరు కలిసి ఆమె అంటే కాబోయే హస్బెండ్‌ని చంపేసిందంటారు కదా! అదొక్కతే. ఆ ఒక్క ఆమెనే మన ఇండియాల. సో, మిగతాంది ఆడవాళ్ళు ఎట్లుంటారో తెలుసా మాక్సిమం. ఆడోళ్ళు మైండ్ సెట్ ఎప్పుడు ఎట్లుంటదో తెలదు. సో, అప్పుడే మంచోళ్ళ లెక్క బిహేవ్ అవుతారు. అప్పుడే జరిగిపోతారు. అప్పుడే పిచ్చిలేత్తది. అప్పుడే నెత్తి ఖరాబ్ అయితది ఆళ్ళకి. ఎందుకంటే ఆళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు ఎట్లుంటదో తెలదు. ఎందుకంటే మన ఇండియాలో పాపులేషన్ ఎక్కువుంటది. సో, ఆడవాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు ఎట్లుంటదో పక్కా క్లారిటీ లేదు. అందుకే చాలా ఫీల్డ్‌ల, చాలా డిపార్ట్‌మెంట్‌ల చాలా పెద్ద పెద్ద కంపెనీస్‌కి సీఈఓలు, దాంతో పాటు చాలా ప్రాజెక్ట్స్‌కి హెడ్స్ అందరూ మగవాళ్ళని పెడతారు. మగోళ్ళకి ఒక విజన్ ఉంటది. ఒక క్లారిటీ ఉంటది. పక్కా ఏం చేయాలని తెలుసు. ఆడోళ్ళకి అట్లా తెలది. మగవాళ్ళు ఏందంటే ఇది చేసినామనుకో ప్రాఫిట్ వస్తది. సో, మగోడు ఎట్లా ఆలోచిస్తాడంటే వాడికొక ఫుల్ విజన్ ఉంటది. క్యాలిక్యులేటెడ్‌గా ఆలోచిస్తాడు. దాంతో పాటు వాడు ఫీలింగ్స్ తోటి ఆలోచించడు. వాడికి వర్క్ నుంచి ప్రాఫిట్ అది ఆలోచిస్తాడు. అర్థమైతుందా? సో, అందుకే ప్రాజెక్ట్స్ గానీ, కంపెనీస్ కానీ అంత స్ట్రాంగుంటాయి. ఆడవాళ్ళు ఏందంటే ఫీలింగ్స్ తోటి ఆలోచిస్తారు కాబట్టి ఎమోషన్స్ అబ్బో! ఎమోషన్స్ తోటి ఫీల్ అయితారు కాబట్టి అందుకే వాళ్ళని సీఈఓలుగా, ప్రాజెక్ట్ మేనేజర్స్‌గా, సుపీరియర్ వ్యక్తుల లెక్క, దాంతో పాటు కంపెనీస్‌కి హెడ్స్‌గా పెట్టరు. ఎమోషనల్‌గా థింక్ చేసేవాళ్ళు, ఫీలింగ్ తోటి థింక్ చేసేవాళ్ళు లైఫ్‌లో సక్సీడ్ గారు. క్రూయల్ మెంటాలిటీ అండ్ క్యాలిక్యులేటర్ మెంటాలిటీ అండ్ నో ఎమోషన్ అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే లైఫ్‌లో సక్సీడ్ అయితారు. అలాంటి వాళ్ళే కంపెనీస్ గానీ, ప్రాజెక్ట్స్ గానీ ఫుల్‌ఫిల్ చేయడం జరుగుతది. అది మగోళ్ళు చేస్తారు. ఆడోళ్ళు చేయరు. అందుకే ఆడోళ్ళ నెత్తులు ఎప్పుడు ఎట్లుంటో అర్థం కాదు. సో, అందుకే చాలా మంది ప్రాజెక్ట్స్ మగోళ్ళకి ఇస్తారు. మగోళ్ళే సక్సీడ్ అయితారు. మగోళ్ళు చాలా చేసిర్రు. సో, ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ మీ. మేము ప్రౌడ్‌గా ఫీల్ అయితాం. ఇప్పుడు మస్తు మంది మాట్లాడతారు. ఆడవాళ్ళు డబ్బు చూడరు. మగోడు మనిషి చూస్తారంటే మొడ్డ చూస్తారు నిలబడ. అవేం చూడరు. ఇగో మగోడి దగ్గర నుంచి ఆడది ఏం ఆశిస్తదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ. సెకండ్ డబ్బు. థర్డ్ వీడు నన్ను సుఖపెడతాడా లేదా. ఫోర్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఏ విధంగా సాల్వ్ చేస్తాడు. ఫిఫ్త్ దాంతో పాటు వీడు నన్ను మంచిగా చూసుకోకపోతే వీడిని చంపేసి ఇంకొకరిని పట్టుకోవచ్చా లేదా. ఓకే. ఛాన్స్ ఉన్నదా లేదా. వీటి దగ్గర ఆస్తి ఉన్నది కానీ నాలెడ్జ్ ఉన్నదా లేదా. ఒకవేళ నాకు లవర్ ఉన్నాడు. సో, వాడితోటి పోవాలంటే ఈయన ఏం చేయాలా. ఇలా చాలా విధాలుగా ఆలోచిస్తారు. అర్థమవుతుందా. సో, మనం వాళ్ళని ఒక విధంగా గుడ్డిగా నమ్మినామనుకో మోసపోతాం. ఓకే. గుడ్డిగా నమ్మద్దు. ఒక క్లారిటీ తోటి ఉండాలా. పూర్తిగా నమ్మద్దురా బాబు. ఓకే. అండ్ అన్ని చోట్ల ఇదే జరగదురా. ఎందుకంటే అంత సీన్ లేదు. ఓకే. సో, సోషల్ మీడియాలో చూపించేటట్టు బయట పాసిబుల్ ఉండది. జరుగుతాయి. కొద్దిగా ఇన్నోసెంట్ పర్సన్స్ ఉంటారు చూడు, వాళ్ళు మోసపోతారు. క్రూయల్ మెంటాలిటీ మైండ్ సెట్ ఉన్న మనుషులు, అబ్బాయిలు, మెన్స్ వాళ్ళు మాత్రం చిక్కరు. అర్థమవుతదా. వాళ్ళు చిక్కరు ఎప్పటికి. సో, వాళ్ళు ఎప్పటికీ దాని మీద డౌట్ కొద్దే ఉంటారు. లవ్ చేసుకుంటారు, పెళ్లి చేసుకుంటారు కానీ డౌట్ మీద ఉంటారు. అది. అయితే ఇప్పుడు ఆడది ఏం చూస్తదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్తి చూస్తదిరా. చాలా మంది అమ్మాయిలు వాళ్ళ సుఖం కోసం, అంటే వాళ్ళకి జాబ్ ఉన్నా లేకపోయినా ఆస్తి చూస్తది. ఆడు సంపాదిస్తుండా లేదా, సుఖపెడుతుండా లేదా, అంటే సెక్స్ పరంగా సుఖపెడుతుండా లేదా అది చూస్తది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్తి ఎంతున్నది, అంటే ఈడు ఏం పని చేస్తాడు, నెలకు ఎంత సంపాదిస్తాడు అది చూస్తది. ఈడు నన్ను బయట తిప్పడా, ఆయన బయట దింపుతాడా లేదా, ఆయన నేను ఆడుకోదామని ఆడికి దొరకపోతాడు లేదా, అవన్నీ చూస్తాడు.
అది మినిమమ్ నెలకి హై ప్యాకేజ్ ఉన్నవాడు మాత్రమే దాన్ని ఆ విధంగా సుఖపెట్టడం చేయడం జరుగుతాయి. ఈ నార్మల్‌గా సంపాదించే వాళ్ళు ఇంపాసిబుల్. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న రేట్స్‌కి వాళ్ళు సంపాదించే సంపాదనకి ఈక్వల్ లేదు. ఎందుకంటే హై క్లాస్ ఆలోచించే అమ్మాయిలు నార్మల్ వ్యక్తుల్ని పెళ్లి చేసుకున్నారంటే వాళ్ళు వాడితోటి హ్యాపీగా ఉండరు. ఎందుకంటే వాళ్ళు అఫైర్స్ పెట్టుకుంటారు. వేరే వాళ్ళతోటి అఫైర్స్ పెట్టుకుంటారు. సో, రిచ్ పర్సన్స్ తోటి అఫైర్స్ పెట్టుకొని ఈయన్ని ముగించి ఆడితోటి చెక్కిస్తారు. ఓకే. సో, గుడ్డిగా నమ్మేయడం వాళ్ళు ఎర్రిపూకోళ్ళు మోసపోతారు. చాలామంది దాంట్లో బ్రేకప్స్ ఎందుకైతాయంటే ఇవే కారణాలు. అయితే రియల్‌గా ఆడవాళ్ళ మైండ్ నిజంగా కరెక్ట్ ఉంటే వాళ్ళు కన్న పిల్లలని వాళ్ళు చంపరు. చాలా కేసెస్ చాలా న్యూస్‌లలో చాలా స్ప్రెడ్ అయితున్నాయి. తల్లి కూతురు గాని, కొడుకుని గాని చంపేసి లవర్ తోటి చెక్కేస్తుంది. ఏదో కొంచెమన్నా సిగ్గు ఉండాలిరా. ఎందుకంటే ఇప్పుడు కనేటప్పుడు కళ్ళు దెంగే బాడైతే నీ కంట్రోల్ ఉంటాయి. కనేటప్పుడు తెలదా నాకొక బాబు పుడతాడు, నాకొక పిల్లలు కాండమ్స్ ఉంటాయి కదా! కాండమ్స్ వాడుకోరా. కాండమ్స్ వాడితే పిల్లలు పుట్టరు తెలుసా? స్పెర్మ్ అనేది ఆ కాండంలో ఉంటది. సో, దాన్ని వాడేయొచ్చు. సరే నువ్వు బజార్ దానివి కాదు. అర్థమవుతుందా? నువ్వు ఒక పర్సన్‌కి వైఫ్ కాబట్టి మీరిద్దరు కలిసినప్పుడు మీ నుంచి ఒక పాప గాని, బాబు గాని పుడతారు. అది నీకు తెలుసే కదా! మరి కన్నప్పుడు అలాని చక్కగా చూసుకునే బాధ్యత నీది. ఇప్పుడు చక్కగా చూసుకునేంత స్తోమత లేనప్పుడు కనొద్దురా. ఎందుకంటే ఇప్పుడు ఆళ్ళు ఉసురు పోసుకునుడు కరెక్ట్ కాదు. పిల్లలు ఉసురు పోసుకునుడు. ఇప్పుడు నీరోధి వాడాల. ఎందుకు? మీకు పిల్లలను కనాలని లేనప్పుడు నీరోధి వాడుర్రి. ఓకే. పిల్లని కనాల, ఆళ్ళని పోషించే సత్తా మాకున్నది. పెంచి పోషించే సత్తా మాకున్నదంటే నీరోధి వాడకుండా డైరెక్ట్ కనుర్రి. కన్నాక కూడా వాళ్ళని మంచిగా చూసుకోవాల. కన్నాక ఈమె నా లవర్‌తోటి మాట్లాడంగా ఈ పిల్లలొచ్చి ఊకే డిస్టర్బెన్స్ చేస్తుర్రు. సో, నేను లేచిపోవాలనుకుంటున్నా అనుకోని ఇది పిల్లలను చంపుడు. దానివల్ల చాలా ఘోరం. ఎందుకంటే కన్న తల్లి మీద అంటే తల్లులు అనే తల్లి అనే ప్రేమ మీద కూడా నమ్మకం పోతుంది జనరేషన్ కిడ్స్‌కి. ఎందుకంటే ఇలాంటి న్యూస్‌లనేటివి చాలామంది చూడడం వల్ల ఆ పిల్లలకి మైండ్‌ల మొత్తం ఇలా స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయిపోతుర్రు. తల్లిదండ్రులంతా వేస్ట్ అని అట్లా. సో, సొసైటీ అనేది నాశనం అవుతుంది. ఎందుకు? ఇలాంటి చర్యలు జరగడం వల్ల. సో, ఎవరైతే మీ పిల్లల్ని సరిగా చూసుకుంటాం అని ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏమొచ్చినా, ఎలాంటి క్రిటికల్ సిట్యుయేషన్ వచ్చినా కూడా మా కొడుకుని గాని, కూతురుని గాని హ్యాపీగా చూసుకుంటాం అని ఉన్నవాళ్ళు మాత్రమే పిల్లలు కనుర్రి. లేకపోతే అవసరం లేదు. ఎందుకంటే నేను అందుకే అంటాను కదా! ఈ ఆడవాళ్ళ మైండ్‌లో ఎప్పుడు ఎట్లా ఉంటదో పక్కా క్లారిటీ లేదు. అర్థమవుతుందా? అందుకే పిల్లల్ని చంపి తినుడు. అది చంపుడు దాంతో పాటు అది కరెక్ట్ అది తప్పది. అది తప్పని ఆళ్ళకి కూడా గుర్తు మరి ఏందో అలాంటి సిట్యుయేషన్ ఎందుకు క్రియేట్ చేసుకుంటారు. మళ్ళీ అట్లా చేసినాక మళ్ళీ ఆమె సుఖంగా ఉంటారా? తీసుకుపోయి ఆళ్ళ జైల్‌లో ఏత్తారు. అది మంచిదా? చిన్న పిల్లలురా. చిన్న పిల్లలు. చాలా పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి మైండ్ ఖరాబ్ అయితుంది. ఇసుంటి కేసెస్ చూడడం వల్ల తెలుసా? అట్లా. సో, అందుకే నేను అంటున్నా కదా! ఈ ఆడవాళ్ళకి పక్కా క్లారిటీ ఉండది. ఈళ్ళకి సరైన డెసిషన్ తీసుకునేంత మైండ్ సెట్ ఉండది. సొంత నిర్ణయాలు తీసుకునేంత కూడా తెలివి ఉండది. పోనీ సొంత నిర్ణయాలు తీసుకున్నారు ఒప్పుకుంటా. పోనీ దాన్నన్నా సద్వినియోగం దాన్నన్నా ప్రాసెస్ కరెక్ట్ చేత్తరా? లేదు. మాక్సిమంలా 99%లో 1% ఆడవాళ్ళు వాళ్ళకంటూ వాళ్ళు తీసుకునే డెసిషన్స్ బట్టి వాళ్ళ లైఫ్ ఎట్లుంటో చూజ్ చేసుకొని కరెక్ట్ వాళ్ళ వేలో వెళ్తారు. మిగతా 99% వాళ్ళకి బుర్ర లేదసలు. మెదడు లేదు తెలుసా? అందుకే ఇలాంటి చర్యలు చాలా జరుగుతున్నాయి. అర్థమవుతుందా? జెండర్ ఈక్వాలిటీ లేదు. తప్పది.